మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది. మేడారం జాతర ఇక్కడ వనదేవతలను దర్శించేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. అయితే ఇక్కడ వనదేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు, జంపన్న వాగుకు ఉన్న ప్రత్యేకత ఏమిటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. పూర్వం కోయదొరలు వేట కోసం అడవికి వెళ్ళగా అక్కడ పెద్ద పులుల కాపలా మధ్య ఒక పసిపాప కనిపించింది. ఆ పాపను కోయదొరలు గూడానికి తీసుకురాగా ఆ పాప గూడానికి వచ్చిన వేళ విశేషం. అప్పటి నుంచి ఆ గూడెంలో అన్ని శుభాలే జరుగుతూ ఉండేవి. అయితే ఆ కొండ దేవతే ఆ పసిపాప రూపంలో వచ్చిందని అందరూ నమ్మారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడారాజు పెంచి పెద్ద చేశాడు. క్రీస్తు శకం 1260 నుంచి 1320 కాలంలో, అంటే కాకతీయుల ఏలుబడిలో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పోలవాసాను గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు. ఇతను తన మేనల్లుడు మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశారు. సమ్మక్క పగిడిద్దరాజుల దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం కలిగారు. మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజు కాకతీయుల సామంతులకు ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు అనేది కట్టలేదు. కాకతీయ సామంతులుగా ఉంటూ శిస్తు కట్టకపోవటం, తన మామ మేడారాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్య నేత ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై సమరశంఖం పూరించాడు. ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధమయ్యారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై కాకతీయ సేనలు దండెత్తాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది. ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు వీరోచితంగా పోరాటం చేశారు. కానీ కాకతీయ సేనుల దాటికి తట్టుకోలేక మేడారాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణించారు. వారి మరణ వార్త విని జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడ సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సంపెంగ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక తన కుటుంబం మరణించిందన్న వార్త విని సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సేనులపై విరుచుకుపడింది. వీరోచితంగా పోరాటం సాగిస్తూ ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయాడు. కానీ ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కకు బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయాలతో మేడారం గ్రామంలోని ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి ఆమె అదృశ్యమైపోయింది. ఆ తరువాత చెట్టు కింద ఓ పుట్ట దగ్గర కుంకుమవర్ణి రూపంలో కనిపించడంతో ఆ తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు. అందుకే ఇక్కడ కుంకుమ భరణులకు పూజలు అనేవి చేస్తారు. ఇక ప్రతాపరుద్రుడు కోయదొరలు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్కకు భక్తుడై కానుకలు సమర్పిస్తాడు. 2 ఏళ్లకోసారి జాతర నిర్వహించాలని చెప్పి ఆదేశాలు చేశాడని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైందని చెప్తారు. కుంకుమ భరిణెలనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్క సారలమ్మ జాతరను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది. ఈ దట్టమైన అడవుల్లో కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మ కొలువై ఉన్నారు. 4 రోజుల జాతరలో భాగంగా గద్దెనెక్కిన దేవతలు చివరికి వన ప్రవేశం చేస్తారు. దీనితో మహాజాతర ముగుస్తుంది. మేడారానికి వెళ్లేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే భక్తుల కోసం ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ప్రత్యేక సర్వీసులు నడుపుతుండగా తెలంగాణ పర్యాటక శాఖ హెలికాప్టర్ సర్వీసు కూడా ప్రారంభించింది. సమ్మక్కను చిలుకలగుట్ట మీద నుంచి తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. కుంకుమ భరిణ రూపంలో చిలకలగుట్టపై ఉన్న సమ్మక్క తల్లిను పూజారులు తీసుకొచ్చే వేడుకల్లో లక్షల మంది భక్తులు పాల్గొని జేజేలు పలుకుతారు.
హారతులు ఇస్తారు. ఈ సమయంలో పోలీసులు గాల్లో కాల్పులు జరిపి ఘన స్వాగతం పలుకుతారు. ఇక సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న అంతా గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. होटल